సార్ నమస్తే సార్. మేడం చూస్తున్నారు అంటే ఈ విధంగా మధ్యంలో కొల్లగొట్టిన డబ్బంతా కొన్ని నియోజకవర్గాల్లో పంచడం, ముఖ్యంగా మనం చూస్తే మీ పార్టీ అధినేత ఉప ముఖ్యమంత్రి గారు నిలబడ్డ పిఠాపురంలో కూడా పెద్ద ఎత్తున డబ్బు వాళ్ళు పంచారు, చాలా ప్రిస్టేజెస్ తీసుకున్నారు ఈ ఆ నియోజకవర్గాన్ని అనే వార్తలు కూడా వచ్చాయి కదా. అప్పుడు చాలా డబ్బు కూడా బాగా పంచినట్టుగా. సార్ అవును సార్, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు 175 కి 175 వై నాట్ 175 అని మాట్లాడడానికి కూడా కారణం అదే సార్. ఈ మద్యం ముడుపుల్లో ఉన్నటువంటి ఈ డబ్బులు, ఈ అక్రమ సంపాదన ఏదైతే ఉందో ఆ సంపాదన అంతా కూడా ఎక్కడికక్కడ కుమ్మరించినప్పటికీ కూడా ప్రజలు నమ్మలేదు సార్ జగన్మోహన్ రెడ్డి గారు. పిఠాపురం నియోజకవర్గంలోనే మా అధినేత పవన్ కళ్యాణ్ గారు పోటీ చేసినటువంటి ఆ నియోజకవర్గంలో 300 కోట్లు ఖర్చు పెట్టడానికి మిథున్ రెడ్డి వచ్చి ఇక్కడ ఏ రకంగా స్కెచ్ చేసి నాయకుల్ని కూడగట్టడం దగ్గర నుంచి కులాలకి మతాలకి అతీతంగా పనిచేసేటువంటి నాయకత్వంతో పాటు కుల నాయకులను పొందడానికి కూడా ఎంత స్కెచ్ చేసుకుని మిథున్ రెడ్డి రాత్రి పగలు ఇక్కడ పనిచేసాడన్నది మా జిల్లా వాసులకి అందరికీ తెలుసు సార్. ఇక్కడ 80 లక్షల రూపాయల మద్యం పట్టుబడినప్పుడే ఇక్కడ తెలుసు క్లియర్ గా. తర్వాత వెండి వస్తువులు విగ్రహాలు అవి పంచడానికి, జనానికి పంచడానికి తెచ్చిన అవి కూడా ఎలా పట్టుబడ్డాయో అవి కూడా తెలుసు సార్. అంటే పిఠాపురం నియోజకవర్గంలోనే ఇంత ఖర్చు పెట్టారు, ఇంత స్కెచ్ చేసి కూర్చున్నారంటే ఇతర నియోజకవర్గాల్లో ఎంతగా లోకేష్ గారు పోటీ చేసిన నియోజకవర్గం కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు పోటీ చేసిన నియోజకవర్గాలు కావచ్చు, ఇవన్నీ కూడా బయటకు రాలేదు. కానీ సార్ చాలా పెద్ద స్కెచ్ తో, పెద్ద స్కామ్ తో మాత్రం అయాల వైఎస్ఆర్సీపీ పార్టీ పోటీ చేయడం. కానీ అలాగే సార్ వీళ్ళు మనం చూసాం రాజకేశ్ రెడ్డి దగ్గర నుంచి ఇవాళ శివరెడ్డి భాస్కర్ రెడ్డి వరకు కూడా ఒక్కొక్కరుగా ఎలా బయటకు వస్తున్నారు ఈ తిమ్మింగ్లాలు అన్నది కూడా అర్థమవుతుంది సార్. ఇవన్నీ కూడా ఈ అన్ని వేళ్లు కూడా తాడేపల్లి ప్యాలెస్ వైపు మాత్రమే చూపిస్తూ ఉన్నారు. అలాగే శివరెడ్డి భాస్కర్ రెడ్డి గారి దగ్గర గన్మెన్ గా 10 ఏళ్ళు పనిచేసినటువంటి ఒక వ్యక్తిని తీసుకొచ్చి విచారణ చేస్తే సార్ ఆయన కూడా మదన్ రెడ్డి కూడా ఆరోపణలు చేస్తూ ఉన్నాడు. ఇవాళ పోలీసు వారి మీద, సిట్ అధికారుల మీద గుర్తేశారు, కొట్టేశారు, అది ఇదని. దానికి కూడా డీజీపీ గారు మళ్ళీ విచారణకు ఆదేశించారు. కానీ అంటే వీళ్ళు ఏంటంటే అసలు దొంగలు దొరకకుండా వీళ్ళు ఒక స్కెచ్ ఇస్తారు, ఒక ప్లాన్ ప్రకారం. అంటే కింద ఉన్నటువంటి డ్రైవర్లను విచారిస్తారని తెలుసు, అక్కడ పనిచేస్తున్నటువంటి గన్మెన్లతో పాటు ఇంట్లో ఉన్న వాళ్ళతో పాటు చాలా మందిని విచారణలో భాగంగా విచారిస్తారు. చుట్టుపక్కల ఉన్నటువంటి అనుచరుగాని ఇదందరినీ కూడా డిపార్ట్మెంట్ అనేది ఎందుకుంటుంది సార్? అక్కడి నుంచి తీగలాగితేనే కదా డొంకంతా కదులుతుంది. కానీ ఇక్కడే హంగామా, ఒక స్కెచ్, ఇదంతా మద్యం కుంభకోణం అనేది అంతా బయటకు వస్తుంది. ఆల్రెడీ ఇంచుమించు 60 కోట్ల నుంచి 60,000 కోట్ల నుంచి 70,000 కోట్లు పూర్తిగా స్కామ్ జరిగినట్టుగా క్లియర్ గా కనిపిస్తుంది. 3,500 కోట్లకైతే ఆల్రెడీ ఎవిడెన్స్ దొరికినటువంటి పరిస్థితి. కానీ వీళ్ళు ఇదంతా డైవర్ట్ చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు హడావిడిగా వెళ్ళి దోషులకి, నేరస్తులకి విగ్రహాలు పెడతాడు సార్ జగన్మోహన్ రెడ్డి. ఈ హంగామా జగన్మోహన్ రెడ్డి చేసే బయట ప్రజల్లో చేసేటువంటి హంగామా అంతా కూడా సార్ దీని నుంచి తప్పించుకోవడానికి, ఈ అనుచరగలాన్ని తప్పించడానికి మాత్రం డైవర్ట్ పాలిటిక్స్ చేయడం ఎప్పుడు జగన్మోహన్ రెడ్డికి వెనతో పెట్టినటువంటి విద్య. కాబట్టి బంగారం దగ్గర నుంచి వీళ్ళకు పెట్టినటువంటి పెట్టుబడులు, రియల్ ఎస్టేట్లు సార్, ఎందుకంటే ఇది కూడా చెప్తారు, పోర్టులు అభివృద్ధి చేయడం అనేది ప్రజల కోసం చేశారా, వైఎస్ఆర్సీపీ నాయకుల అభివృద్ధి కోసం చేశారా అన్నది క్లియర్ గా ప్రజలందరికీ కూడా తెలుసు. దేశ విదేశాల్లో వీళ్ళ గోడౌన్ల దగ్గర నుంచి ఎలాగా కొని ఇక్కడి నుంచి సంపదనంతా ఇదివరకు బ్రిటిష్ వారు తరలించేశారు, పట్టుకెళ్ళిపోయారు, విదేశాలకు అనివారు సార్. నల్లధనం దగ్గర నుంచి కోటా బియ్యం వరకు దేశ విదేశాలకి జగన్మోహన్ రెడ్డి గారి బ్యాచ్ జేగాంగ్ ఎంత తరలించింది అన్నది కూడా క్లియర్ గా ఇప్పుడు సిట్టు విచారణలో ఒక్కొక్కటి బయటకు వస్తుంది సార్. తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారి వైపు మాత్రమే, ఎవరికి కక్ష కాదు, ఎవరికి కార్పణ్యాలు కాదు సార్. ఇదేంటంటే జరిగినటువంటి అవినీతి సొమ్మిని ఇప్పటికన్నా జగన్మోహన్ రెడ్డి మారాడేమో అని 2019లో ఒక అవకాశం ఇచ్చారు ప్రజలు. కానీ దొంగ చేతికి తాళాలు ఇవ్వకూడదు అన్నది క్లియర్ గా ప్రజలకు అర్థమైంది సార్. అలాగే చెల్లె అంటుంది దొంగ అంటే ఒప్పుకుంటాడా అనేసి. తిరిగి అధికారుల మీద పడతారు, లేకపోతే సిట్ట అధికారుల మీద పడతారు, లేకపోతే ప్రభుత్వం మీద పడి పదే విమర్శించడం తప్ప పవన్ గారు జగన్మోహన్ రెడ్డి గారి బ్యాచ్ కి అయితే మాత్రం బుద్ధి వచ్చేటువంటి పరిస్థితి లేదండి. వీళ్ళు జైల్లో ఉంటేనే ఇంకా క్షేమంగా ఉంటామేమో, జగన్మోహన్ రెడ్డి బయట ఉంటే మమ్మల్ని ఏం చేస్తాడో అని ఇందులో దోషులుగా ఉన్నటువంటి వ్యక్తులు కూడా భయపడే పరిస్థితి వచ్చింది సార్ ఇవాళ. అంకమరావు గారు, ఒకటి నిన్న అంటే సందర్భం వేరైనా నిన్న కమ్మ వాళ్ళపై